హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. ఏ పండుగ వచ్చినా మనం తప్పకుండా చేసే ప్రసాదమే పులిహోర కదా. పులిహోర ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, మామిడికాయ తురుము వేసుకుని పులిహోర చేస్తారు. టెంపుల్ స్టైల్ పులిహోర కావాలంటే ఒక సీక్రెట్ స్పైస్ పౌడర్ యాడ్ చేస్తాం కదా. ఈ రోజు మన కిచెన్లో నా స్టైల్లో చింతపండు పులిహోర ఎలా చేస్తానో చూపిస్తాను రండి. మీరు ఏ రకమైన పులిహోర చేసినా ముందుగా రైస్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 200 గ్రాముల వరకు నార్మల్ రైస్ని తీసుకొని పొడి పొడిగా ఉడికించుకున్నాను. పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి 35 గ్రాముల చింతపండు లేదా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అని చింతపండుని తీసుకొని వాటర్ వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని మళ్ళీ ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ముందుగా 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకొని అరగంట నానబెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత పల్చగా అయినా చిక్కగా అయినా చింతపండు రసం తీసి పెట్టుకోండి. పోపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో 4 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పల్లీలని లైట్గా ఫ్రై చేసుకోండి. పులిహోరలో పప్పులు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 1½ టీ స్పూన్ మినప్పప్పు, 1½ టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. 5 ఎండుమిరపకాయలు తుంచి వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు పప్పులన్నీ ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఫైనల్గా 2 రెమ్మల కరివేపాకు, కొంచెంగా ఇంగువ వేసుకోండి. పులిహోరలో ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయకండి. 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పోపు రెడీ. పోపును పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి. ఇదే ప్యాన్లో మరో 1½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. పులిహోరకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకుంటున్నాను. నేను ఇక్కడ పల్చటి చింతపండు రసమే తీసుకున్నాను. నార్మల్గా చింతపండు పులిహోర ఫాస్ట్గా అయిపోవాలంటే ఎంత చిక్కగా రసం తీసుకుంటే అంత ఫాస్ట్గా అయిపోతుంది. 3 పచ్చిమిరపకాయలు, 2 టీ స్పూన్ల పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మినిమం 15 నిమిషాల పాటైనా ఉడికించుకోవాలి. ఇంత టైం అనేం లేదు, కానీ మీరు వేసిన చింతపండు రసం చిక్కగా అయిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా. చింతపండు గుజ్జు ఒకసారి చేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు, అది మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను. బాగా ఉడికిన చింతపండు గుజ్జు పూర్తిగా చల్లారి పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన అన్నంలోకి ఈ చింతపండు గుజ్జు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు అంతా ఒకేసారి వేసేయకుండా మధ్య మధ్యలో టేస్ట్ చూసుకుంటూ పులుపు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. నేను ఇక్కడ ప్రిపేర్ చేసిన గుజ్జు మొత్తం అయితే నేను తీసుకున్న రైస్ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది, మొత్తం వేసేసాను. పులిహోరలో ఎప్పుడైనా మనం వేసిన పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు క్రంచీగా ఉంటే బాగుంటాయి కాబట్టి ముందుగా పోపు తీసి పక్కన పెట్టుకున్నాను. మీకు అలా ఇష్టం లేకపోతే పోపు ఫ్రై అయిన వెంటనే చింతపండు రసం వేసుకొని గుజ్జు మొత్తం చిక్కగా అయ్యాక గుజ్జు మొత్తం పూర్తిగా చల్లారాక అన్నంలో మిక్స్ చేసేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ గుజ్జు మొత్తం అన్నంలో బాగా మిక్స్ చేసేసాను. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతే, టేస్టీ చింతపండు పులిహోర రెడీ. ప్రాసెస్ మరీ సింపుల్ అని చెప్పను, అలా లెంతీ ప్రాసెస్ కూడా కాదు. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. అందరు మన రెసిపీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మన ఛానల్లో వచ్చే ఏ ఒక్క రెసిపీ నచ్చినా ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చింతపండు పులిహోర ఎప్పుడు చేసిన వెంటనే కొంచెం ముద్దలాగా అనిపిస్తుంది. 1 గంట పక్కన పెట్టేసి సర్వ్ చేయండి. ఆ పులుపు మొత్తం అన్నంకి పట్టుకొని భలే రుచిగా ఉంటుంది. మన నా స్టైల్లో చింతపండు పులిహోర నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నిమ్మకాయ పులిహోర ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఇదే వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఎవరైనా చూడకపోతే చూడండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.